సుఖ దుఃఖాలు. ఈ సృష్టిలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి సుఖం, రెండు దుఃఖం. ముఖం చూసి మనం తేలిగ్గా చెప్పొచ్చు. ఏమిటది? సుఖంగా ఉన్నాడా, దుఃఖంలో ఉన్నాడా? ముఖం ప్రకాశంగా ఉందా, ఆముదం తాగినట్లుందా? సుఖం వలన ముఖం వెలిగిపోతుంది, దుఃఖం వలన ముఖం వెలవెలా పోతుంది. ఇష్ట వస్తువులు సుఖాన్ని ఇస్తాయి, అయిష్ట వస్తువులు దుఃఖాన్ని ఇస్తాయి. నాకు రసమలాయ్ అనే స్వీటు చాలా ఇష్టం అని నీవు అన్నావు అనుకో, అది నిజం కాదు, మోహం అంటుంది వేదాంతం. రసమలాయ్ అంటే వచ్చే సుఖం నీకు ఇష్టం, అంతేగాని నీకు రసమలాయి ఇష్టం కాదు. నీకు ఎలా తెలుసు? రసమలాయ్ తిను, ఇంకా తిను, ఇంకా తిను, బాగా తిను, తింటూనే ఉండు, ఆపవద్దు. అలాగే తిన్నప్పుడు మరి ఇష్టం అన్నావు కదా, తిను. 1, 2, 3, 10, 20, 30 ఎన్ని తింటావు? కొన్ని తిన్న తర్వాత ఆపేస్తావు, అంతే. బాబోయ్ నాకు వాంతి అయిపోతుంది అంటావు, ఇక నేను తినలేను అని చేతులు ఎత్తేస్తావు. ఇప్పుడు చెప్పు, రసమలాయ్ నీకు ప్రియమా అప్రియమా? ప్రియ పదార్థం 100 తిన్న తర్వాత అప్రియంగా మారిపోయింది. వేదాంతం చెబుతుంది, బ్రహ్మన్ సుఖస్వరూపం, జగత్తు దుఃఖస్వరూపం, ఆత్మ సుఖస్వరూపం, అనాత్మ దుఃఖస్వరూపం. రసమలాయి లాగా కాదు, ఇది పర్మనెంట్. నేను చెప్పింది దుఃఖస్వరూపం, సుఖస్వరూపం. బ్రహ్మను సుఖస్వరూపం, జగత్తు దుఃఖస్వరూపం.